ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ పనులు వేగంగా పుంజుకున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ విస్తరణకు సంబంధించి అర్జునవీధి, మల్లికార్జునపేట ప్రాంతాల్లో దేవస్థానం, రెవెన్యూ, ఆర్ఎండ్బి శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో భక్తులకు మరింత విస్తృతమైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇటీవల నిర్వాసితులతో ప్రాథమిక సమావేశం నిర్వహించిన అధికారులు క్షేత్రస్థాయిలో ఉమ్మడి స్థల పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్ఎండ్బి శాఖ ఇంజనీర్లు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ విస్తరణ, భూసేకరణ పరిధిలోకి వచ్చే అర్జునవీధి, మల్లికార్జునపేట ప్రాంతాల్లో అధికారులు కాలినడకన పర్యటించి విస్తరణకు గుర్తించిన ఇళ్లను, స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక నిర్వాసితులతో నేరుగా మాట్లాడి గత సమావేశంలో వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆకాంక్షలు, సమస్యలను మరోసారి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తూ వారి విజ్ఞప్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భక్తుల సౌకర్యాల కోసం చేపడుతున్న ఈ విస్తరణ ప్రక్రియలో నిర్వాసితులకు చట్ట ప్రకారం పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ స్పష్టం చేశారు.